ప్రతిగలం ప్రజాబలం AR5 న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలం జోగుపల్లి గ్రామం నందు లక్ష్య అకాడమీ ఆధ్వర్యంలో జోగుపల్లి యూత్ సహకారంతో 2024 సంవత్సరం సంక్రాంతి సంబరాల సందర్భంగా ఫుట్బాల్ పోటీలను ఏర్పాటు చేశారు. ఈ పోటీలకు 16 టీంలు హాజరు కావడం జరిగింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక పల్లెటూరు నందు మొట్టమొదటిసారిగా డే అండ్ నైట్ ఫ్లడ్ లైట్ వెలుగులో ఫుట్బాల్ ఆడడం చాలా ఆనందదాయకమని అనంతపురం జిల్లా ఆత్మకూరు ఫుట్బాల్ క్లబ్ ఆటగాడు రవి తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఫుట్బాల్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ షాప్ డైరెక్టర్ దానియల్ ప్రదీప్ మరియు MRGR కన్స్ట్రక్షన్ అధినేత ముత్యాల రామగోవిందరెడ్డి కుమారుడు చంద్రారెడ్డి, వైఎస్ఆర్ జిల్లా ఫుట్బాల్ కోచ్ జనరల్ సెక్రటరీ సుధీర్, వైస్ ప్రెసిడెంట్ థామస్ వారితో పాటు ఫుట్బాల్ కోచ్లు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా చీఫ్ గెస్ట్ షాప్ డైరెక్టర్ దానియల్ ప్రదీప్ మాట్లాడుతూ కడప జిల్లాలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి దానికి దీటుగా ఆడుదాం జోగుపల్లి అనేటువంటి కాన్సెప్ట్ గా రాష్ట్రంలో లేని విధంగా రాత్రిపూట కూడా ఫ్లడ్ లైట్లు వేయించి ఫుట్బాల్ ఆడించడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఇలాంటివంటి ఆలోచన వచ్చినటువంటి లక్ష్య అకాడమీ డైరెక్టర్ పోలిరెడ్డికి మరియు జోగుపల్లి యూత్ కు ధన్యవాదాలు తెలియజేశారు. తదనంతరం వచ్చినటువంటి అతిథులందరికీ దుశ్శాలువాతో సత్కరించడం జరిగింది. తదుపరి ఫుట్బాల్ విజేతలుగా నిలబడినటువంటి వారికి మొదటి బహుమతి ఫ్రెండ్స్ ఫుట్బాల్ క్లబ్ కడప వారికి, రెండవ బహుమతి బసవ ఫుట్బాల్ క్లబ్ జోకుపల్లి వారికి, మూడవ బహుమతి ఆత్మకూర్ ఫుట్బాల్ క్లబ్ RDT వారికి నగదు బహుమతి మరియు ట్రోఫీని అందజేయడం జరిగింది. ఈ క్రీడలలో పాల్గొన్న వారందరికీ మొదటి బహుమతిగా MRGR కన్స్ట్రక్షన్ రామగోవిందరెడ్డి ZPTC, రెండవ బహుమతిగా బసిరెడ్డి దుర్గా ప్రసాద్ రెడ్డి ఇంజనీరింగ్ అసిస్టెంట్, మూడవ బహుమతిగా వశిష్ఠ విద్యాపీఠ్ ఒలింపియడ్ పోరుమామిల్లా డాక్టర్ M వెంకటరామిరెడ్డి బహుమతులను ఏర్పాటు చేశారు. వీరితో పాటు వచ్చినటువంటి క్రీడాకారులందరికీ బసిరెడ్డి బ్రదర్స్ వారి ఆధ్వర్యంలో జోగుపల్లి యూత్ సహకారంతో చక్కటి వాతావరణంలో భోజన మరియు వసతులను కల్పించడమైనది. ఇటువంటి క్రీడా కార్యక్రమాలు రాబోయేటువంటి రోజుల్లో ఎంతో ఉల్లాసంగా చేయుటకు ముందుకు ఉంటామని జోగుపల్లి యూత్ ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. గెలుపొందినటువంటి క్రీడాకారులు మారుమూల ప్రాంతమైన ఒక పల్లెలో ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందదాయకమని తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమాన్ని చుట్టుప్రక్కల ఉన్నటువంటి మండల వ్యాప్తంగా ఉన్న గ్రామ ప్రజలంతా డే అండ్ నైట్ మ్యాచ్ జరిగినా కూడా ఎటువంటి అలసట లేకుండా పాల్గొని తిలకించడం జరిగింది. కడప అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ హృదయనాథ్, AR5 కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ M రామచంద్రయ్య. ఒక లైన్ నిలబడుకుంది ఒకసారి అందరూ. మధు సార్ మీరు కొంచెం వెనక్కి వెళ్ళండి. అట్లా వెనక్కి వెళ్ళి పర్వాలేదు. ఇక్కడ ఆ గ్యాప్ వచ్చేయండి, నో ప్రాబ్లం. మీరు ఇట్లా తిరిగినా ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. లైన్ లో ఉండండి, ఉండండి, ఒక నిమిషం వీడియో తీస్తాను. సైడ్ వా, వీడియో తీస్తున్నారు. సైడ్ ఓవర్. ఓకే ఓకే, ముందుకు రెడీ. రైట్, వెరీ గుడ్. థ్యాంక్స్ ఫ్రెండ్స్ FC. ఓకే, కంగ్రాచులేషన్స్. వెయిట్ వెయిట్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ బీ సీటెడ్ అందరూ. ఒక గ్రౌండ్లోకి వెళ్ళండి ప్లీజ్. ఒక చిన్న ప్రోగ్రామ్ ఉన్నది, వేరే ప్రోగ్రామ్. ఓకే, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్. జయరామ్ రెడ్డి గారి పిల్లలు సిద్ధారెడ్డి, పౌల్ రెడ్డి మరి వాళ్ళ బంధువులు ఎంతోమంది ఉన్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఫుట్బాల్ విషయం రెండు నిమిషాలు చెప్పాలా. ఇది ప్రపంచంలో అతి కాస్ట్లీయెస్ట్ గేమ్ అంటే ఫుట్బాలే.
కానీ మన దేశంలో ఇప్పుడిప్పుడు జస్ట్ ఒక 10 ఏళ్ళ నుంచి చాలా డెవలప్మెంట్ జరుగుతుంది. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ కానీ చాలా కోఆపరేట్ చేస్తున్నారు అనమాట. సో క్రికెట్తో పోటీ పడడానికి ఖచ్చితంగా ఒక 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్లలో ఖచ్చితంగా ఫుట్బాల్ అనేది ఒక క్రికెట్ లెవెల్లో ఖచ్చితంగా దానికి ధీటుగా ఉంటుంది. సో ఈరోజు మనము ఫైనల్స్ చూసినాం. ఫైనల్స్ చూస్తే ఒక సైడ్ ఏమో అనుభవం ఎక్కువ ఉండే ప్లేయర్స్ ఉన్నారు, ఒక సైడ్ ఏమో ఉడుకు రక్తం, వాళ్ళకి స్పీడ్ ఎక్కువ ఉంది, ఇంకొక సైడ్ ఏమో ఎక్స్పీరియన్స్. ఇప్పుడు మీరు చూసినారు వీళ్ళు ఒకరిద్దరు బాగా బొజ్జలు కూడా ముందుకు వచ్చినాయి. కానీ ఈ యొక్క పల్లెలో మీరు చూపించిన గౌరవం కానీ ఆ ప్రేమ కానీ లేకపోతే మీరు ఇచ్చిన ఆ ఇంపార్టెన్స్ ఈ గేమ్కి ఇంతగా ఇలా ఖచ్చితంగా జరపాలని మీరు చూపించిన మీరు పెట్టిన ఎఫర్ట్స్ని మేమైతే ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళం ఇక్కడికి వచ్చినాం ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాం. సిద్ధారెడ్డి కానీ పోల్ రెడ్డి కానీ వాళ్ళ రిలేటివ్స్, నాకు పేర్లు సరిగ్గా తెలీదు. సో మీరు ఎప్పటికీ మా మనసుల్లో ఖచ్చితంగా ఉండిపోతారు. మీరు చూపించిన గౌరవానికి ఆ ప్రేమకి అది ఖచ్చితంగా మేము ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాము. అలాగే ఈ ఒక టోర్నమెంటు జరపాలంటే ఎన్నో సమస్యలు ఉంటాయి. ఒక సిద్ధారెడ్డి వల్లలో వాళ్ళ తమ్ముడు వల్ల ఇది అయ్యేది కాదు. మీరందరూ వెనకాల ఖచ్చితంగా ఎంతో ఎఫర్ట్స్ పెట్టింటారు. ఆ ఎఫర్ట్స్ వల్ల ఈరోజు సాయంత్రం ఒక వెరీ పీస్ఫుల్ అట్మాస్ఫియర్లో మనం జరుపుకుంటున్నాం. రెండోది ఏమంటే ఫైనాన్షియల్ క్రికెట్ కంటే చాలా మంది ముందుకు వస్తారు, వాలీబాల్ కంటే వస్తారు. ఇది ఒక కొత్త గేమ్ ఈ ప్రాంతంలో. సో చాలా పెద్ద మనసు చేసుకొని ఎంతైనా పెడతామని ముందుకు వచ్చిన పెద్దలు ఉన్నారు ఇక్కడ. మీ అందరికీ మనం ఖచ్చితంగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు పెద్ద మనసు చేసుకొని మీకు సపోర్ట్ చేస్తున్నారు, అంతే కదా. మనం తీసుకొని వాళ్ళు ఇచ్చిన ప్రైజ్ మనీతో మనం థ్యాంక్ యూ సార్. చంద్రారెడ్డి గారు కూర్చోండి సార్. థ్యాంక్ యూ సార్. బాలసుబ్రెడ్డి గారు కూడా షాప్ కోచ్ మిస్టర్ వినోద్ ప్లేయర్స్. దీనికంటే కారణం ఎవరు? అలాగే పోలెడ్డి గారు, అలాగే మురళి గారు, మురళి గారు చక్కని భోజనం, దశరథరావు గారు, సిద్ధారెడ్డి గారు. ఓకే మంచిగా కూర్చున్నాం. మురళి థ్యాంక్ యూ. ఫోటో సార్ ఎన్ని కోసం సార్ టీవీలో కూర్చుంటారా? ఈ యొక్క టోర్నమెంట్ ముందు సారీ మన్సూర్ రెడ్డి గారు, రాజమోహన్ రెడ్డి గారు, మన్సూర్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి గారు. ముందు సార్